గత 27 ఏళ్లుగా ఇండియా అసలు శ్రీలంక పైన ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అసలు ఈ సిరీస్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు మన బ్యాటర్లు స్పిన్ సరిగ్గా ఆడడం రాలేదా? లేదంటే వాళ్ళ బౌలర్లో టాప్ నాచ్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్లు అందించారా? లేదంటే గౌతమ్ గంభీర్ యొక్క హెడ్ కోచా? లేదంటే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ చూస్తే మీకు మైండ్ పోతుంది. అసలు ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడే సిరీస్ వచ్చేసి 1982వ సంవత్సరంలో మొదలైంది. అక్కడి నుంచి చూసుకుంటే మొత్తం 21 సిరీస్లు జరగ అందులో శ్రీలంక కేవలం 3 మాత్రమే గెలిచింది. ఇండియా అయితే పూర్తి డామినేట్ చేసి ఏకంగా 15 గెలిచింది. అందులో 3 వర్షం కారణంగా డ్రా అయిపోయే సిరీస్లే. ఈ స్టాట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా శ్రీలంకని ఎంత డామినేట్ చేసి పడేసిందో. అసలు శ్రీలంకలో వే బ్యాక్స్ 19th సెంచరీస్లోకి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా దిగ్గజ ప్లేయర్లు ఉండేవాళ్ళు, అలానే మన దగ్గర కూడా దిగ్గజ ప్లేయర్లు ఉండేవారు. అప్పుడే మన ఇండియా ఇంత చిత్తుగా ఎప్పుడే కానీ ఓడిపోలేదు. ఒక ఓడే సిరీస్లో 3 సార్లు టీం ఆల్అవుట్ కావడం అనేది ఎక్కడే కానీ ఏ సిరీస్లో కూడా జరగలేదు. కానీ ఈ ఇయర్లో ఇలా జరగడం అసలు అన్ఎక్స్పెక్టెడ్. ముందుగా మాట్లాడుకుంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్లో అయితే చాలా ఫాల్ట్లు ఉన్నాయి. ఇతడి ఇంటెన్షన్స్ అయితే బాగున్నాయి, కానీ అది T20s మాత్రమే వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంటే, కానీ ఓడిఐస్లో బ్యాటింగ్ ఆర్డర్స్ని చాలా స్ట్రబుల్ చేయడం చాలా ఇబ్బంది. అది ఎందుకంటే గత కొన్నేళ్లుగా మనం నెంబర్ 4 స్లాట్ గురించి చాలానే తంతాలు పడ్డాం. ఎట్టకేలకు మనకు శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక నెంబర్ 4 ప్రాపర్ ఓడే బ్యాట్స్మెన్ దొరికాడు. కానీ గౌతమ్ గంభీర్ అతన్ని సరిగ్గా ఉపయోగించకుండా అతన్ని డౌన్ ద ఆర్డర్ పంపించి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అందుకే ఈ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా కొలాప్స్ అయిపోయింది. మీరు ఇప్పుడు అనొచ్చు, బ్రో T20లో ఇది వర్కౌట్ అయింది కదా బ్రో, ఓడేలో ఎందుకు వర్కౌట్ కాదని. T20లో అయితే T20 అనేది ఒక ఫాస్ట్ గేమ్, ఎక్కువ డెసిషన్స్ తీసుకునేంత టైం ఉండదు. కాబట్టి అక్కడ ఫాస్ట్గా గేమ్ మూవ్ ఆన్ అవుతుంది. కాబట్టి అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఓడే విషయానికి వస్తే ఇక్కడ టైం తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు వచ్చిన ప్రతి బ్యాటర్ బాల్ 1 నుంచి షాట్లు అనేది ఆడాడు. కాబట్టి బౌలర్ లైన్ సెటిల్ చేసుకొని తన్ని స్ట్రబుల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ బ్యాటింగ్ నెంబర్ ఆర్డర్స్లో షఫుల్ చేయకుండా లైన్గా పంపిస్తేనే చాలా మంచిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియన్స్ స్పిన్కి అయితే చాలా కొలాప్స్ అయిపోయారు. అసలు పేసర్స్కు ఎటువంటి వికెట్లు లేదు, కానీ స్పిన్నర్స్కి అయితే ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా 3 మ్యాచ్లలో 3 సార్లు స్పిన్నర్స్కి అవుట్ అయిపోయాడు. వాళ్ళ స్పిన్నర్స్ పెద్ద ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ అంటే అది కూడా కాదు. వీళ్ళకన్నా టాప్ ప్లేయర్స్ని మన ఇండియన్స్ ఆడి వచ్చారు. కానీ వీళ్ళ దగ్గర ఎందుకు ఇంత స్ట్రగుల్ అయ్యారంటే అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన ఇండియన్స్ ఒకప్పుడు చూస్తే అందరూ టైం ఉన్నప్పుడల్లా వచ్చి రంజీస్ ఆడి ఆ స్పిన్ అనేది చాలా బాగా ఆడడానికి ఎక్కువ నేర్చుకునేవారు. కానీ ఈ ఏరాలో చూసుకున్నట్లయితే టైం దొరికినప్పుడు అందరూ వాళ్ళు వెకేషన్స్లో ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా 2010 వరకు అతడు గాడ్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాత కూడా అతడు వచ్చి రంజీ ట్రోఫీలు ఆడాడు ముంబై తరపు నుంచి. కాబట్టి ఇటువంటి స్టాండర్డ్స్ అప్పట్లో ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఆడగలిగారు స్పిన్ని. ఇప్పుడైతే చాలా కష్టం అటువంటి ప్లేయింగ్ ఆడడం. కాబట్టి మళ్ళీ ఇండియన్స్ అంతా రీసెట్ చేసి అప్పట్లో లాగా అందరూ ఖాళీ ఉన్నప్పుడల్లా రంజీ ట్రోఫీస్ ఆర్ ఎనీ డొమెస్టిక్ లీగ్స్ ఆడితే మన ఇండియన్స్ స్పిన్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా మన పెద్ద ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజా ఇటువంటి ప్లేయర్స్ అందరూ వచ్చి ఒకసారి ఈ డొమెస్టిక్ లీగ్స్ ఆడినట్లయితే మన యంగ్స్టర్స్కి కూడా ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన కొత్త కాంట్రాక్ట్ రిలీజ్ చేసినప్పుడు BCCI అందులో శ్రేయస్ అయ్యర్ మరియు ఇషాన్ కిషన్ లేకపోవడానికి ముఖ్య కారణం వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడడం లేదనే. కాబట్టి ఇటువంటి పెద్ద ప్లేయర్లే 1 లేదా 2 సీజన్లు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆడితే ఈ చిన్న ప్లేయర్లకు అందరికీ యంగ్స్టర్స్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఇండియన్ ప్లేయర్స్ కూడా స్పిన్ మీద చాలా బాగా పట్టును తెచ్చుకుంటారు. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే మీకు 2023లో బాగా గుర్తుకుంటే న్యూజిలాండ్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. అప్పుడు అజాజ్ పటేల్ అయితే ముంబై వేదికగా ఏకంగా 10 వికెట్స్ తీశాడు. అతడైతే న్యూజిలాండ్ తరపు నుంచి అంత గొప్ప స్పిన్నర్ అయితే అసలే కాదు. అలానే మన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగిన టెస్ట్ మ్యాచెస్లో కూడా హట్లీ, బషీర్ ఇటువంటి చిన్న ప్లేయర్లే 5 వికెట్ ఆల్స్ తీశారు.
దీన్ని బట్టి అర్థమవుతుంది మన ఇండియన్స్ ఎంత తడబడుతున్నారో స్పిన్నర్లు కానీ. ఇది నెగోషియేట్ చేయాలంటే ముఖ్యంగా డెఫినెట్లీ చేయాల్సింది రంజీ ట్రోఫీలు మరియు ఇటువంటి డొమెస్టిక్ లీగ్స్ ఆడి తీరాల్సిందే. ఇప్పుడు అందరూ ఒకటి చెబుతారు, మన ఇండియన్స్ అందరూ నెట్లో ప్రాక్టీస్ చేస్తారు కదా బ్రో, మళ్ళీ ఎందుకు అవి కూడా ఒకే పిచ్చెస్ కదా అని. కానీ పిచ్చెస్ ఒకటైనా నెట్స్ కదా బ్రో, నెట్స్లో ప్రెజర్స్ అవన్నీ ఏముండవు. అవే మ్యాచ్లో అయితే నీకు మ్యాచ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఫీల్డ్ సెట్స్ కానీ మిగతా సో మెనీ థింగ్స్ అనేది ఇన్వాల్వ్ అవి ఉంటాయి. అదే నెట్లో అయితే ఏముండదు, ఒక బౌలర్ ఒక బ్యాటర్ తప్ప, లేదంటే హ్యామ్ స్టిక్కర్, వీళ్ళు తప్ప ఎవరు ఉండరు నెట్స్. కాబట్టి బెటర్ వే ఒక మ్యాచెస్ ఆడడమే చాలా బెటర్. ఇది కూడా మన ఇండియా రానున్న మ్యాచెస్లో ఇంప్లిమెంట్ చేస్తే రానున్న ఇయర్స్లో ఇండియన్ క్రికెట్ అయితే అంచెలంచెలుగా ఎదిగి ఇటువంటి చిన్న చిన్న టీముల పైన ఘోర పరాజయాలు చవి చూడదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దీనిపైన ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.